వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చిక్కుడుకాయ గింజలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే 4 జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 50% వేగిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడు గింజలు 1 కప్పు వేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి వన్స్ కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ వేసి అందులో కొన్ని వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1.5 మినిట్ మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆఫ్టర్ 1.5 మినిట్ మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కలుపుకొని కారం వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వన్స్ మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1.5 మినిట్ ఉడికించుకోండి. ఆఫ్టర్ 1.5 మినిట్ మనకి కర్రీ చక్కగా ఉడికిపోతుంది. ఫైనల్గా దించే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని వన్స్ కలుపుకొని దించుకొని వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ గింజల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్